అమ్మ కరెక్ట్ ఎన్ని గంటలు అవుతున్నాడు? ఒక నిమిషం మళ్ళీ ఫోన్ చేస్తా ఉన్నా. వెళ్ళి ఏంద్రా గిట్ల నుంచి నా గిడ ఏం లేదురా, మా అత్తగారి ఇంటికి పోదామనుకుని ఇక్కడ నిల్చున్నా. నాకే అవతారంలో నానా వెళ్ళి మన మా అత్తగారు నాకు కొత్త బట్టలు పెట్టిర్రా. నా భార్య గింత మరగపోకుండా యాదగిరి దగ్గర ఇసుక ఐరన్కి బట్టలు వేసిన పోయి తీసుకురా పోదామంటుంది తెలుసా? నువ్వు ఏం తెలిసిందే కదరా మా పరిస్థితి. మొన్ననే నిన్ను 10,000 అడుక్కుంటున్నాను. అవురా ఏ పని మీద అడిగిన ఎంతకు 10,000? పని ఉండే తీసుకున్న తీరా ఇస్తా నీకు తొందరనే. దేనికి చెప్పారా దారా? చెప్పేది కాదు తీరా, వడ్లన్నీ నాకు ఇస్తా కానీ ఏడిపోతాను. యాదగిరి రాజు దగ్గరికి వెళ్తున్నా ఇస్త్రీ బట్టలు తీసుకురావడానికి. అవునా? మరి ఎట్లుంటుంది అత్తారింటికి వెళ్ళాలంటే ఎట్లా ఉండాలి తెలుసా? నీ అడ్రస్ ఇగో, నా బట్టలు ఇస్తే నా పెళ్ళం ముక్కుంటారా? ఇంటికి పోయినాక పూజ చేస్తుంది. మా పెళ్ళాము అవగారి ఇంటికి పోయిందిరా, 2-3 రోజుల నుండి లేదు. ఆ పిండలేదు ఏం లేదు. ఇక నాకు నా పరిస్థితి తెలిసిందే కదరా. ఏ ముచ్చట నా భార్య తెలిసింది అనుకో, రోడ్లు వేసి రుబ్బుతుంది నన్ను. ఇక ఏమన్నా ఉంటుందారా అత్త బట్టలు నీకు ఇస్తే? పిండి మళ్ళీ ఐరన్ చేసి నీకు తెచ్చిస్తారా? ఇస్తామంట కానీ మళ్ళీ నా భార్య వెళ్తే తంతారా నన్ను. ఏం కాదు దోస్తానంటే ఎట్లరా? అన్నీ ఉంటుంది. సరే కానీ తెస్తా కానీ ఎవరు చెప్పక మరి. ఉన్నాయి అట్లా తెచ్చిస్తారా? నాకు మిమ్మల్ని కూడా నేను వెళ్ళి తీసుకొస్తాను. మాట్లాడించినట్టు అయింది. కలిసిన టిప్లకు నా బట్టలు అడుగుతున్నాడు. ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ. దేవుడా, నా భార్య తెలియకుండా చూడతాను. తీసుకొచ్చాను చూడు. అయ్యో కొత్త ప్యాంటు కొత్త షర్టు పెడతారు. ఎలా తీసుకుపోయిన వాళ్ళు తెచ్చారు. లేకపోతే నా పిల్లల దగ్గర నాకు రోడ్లేదు రుబ్బురు ఉంటుంది రా. ఏం కాదురా, నేను తీసుకొస్తా పో. సరే నా బోస్ ఎంత నీ చేతిలో ఉందిరా. పోరా. అరే ఎందుగా మర్చిపోగానా? ఏం మర్చిపోనురా, ఎట్లున్నది అట్లా పట్టుకొస్తా పో. నిమ్మలం నా బట్టలు జాగ్రత్త మరి. సరే సరే మంచిది, మర్చిపోక మరి. ఏం మర్చిపోను పో. ఇవి వేసుకొని పోతా. ఇక హలో నిర్మల, ఒకసారి బయటకు రావే. ఏడున్నావు? లేదే, మీ ఇంటి ముందుకే వచ్చిన. మరి రా మరి ఇంటికి. ఒక్కసారి బయటకు రావే, చిన్న ముచ్చటున్నది. రావా? కాదు మరి ఈడు దాకా వచ్చిన అంటావు, ఇంటికి వచ్చిన అంటావు, మరి ఇంట్లోకి రాక బయటికి రా అంటావు. రావే. ఏడున్నా గవిందన్న, ఇంటికి రా. నీకేం పోయే కాలం, గీడు దాకా వచ్చి బయట ముందు నిలబడు కొత్త పిండికి వెళ్ళాక. ఇంట్లోకి రా. ఎత్తి రావే. సరే ఉండి వస్తున్నా. నీకేం పోయే కాలం ఏమో సోకు వచ్చిందయ్యా నీకు. సోకు కాదు కదా, దాని దాకా వచ్చి నేను ఎదుర్కొని రావాలా ఏమి? నేను కొత్త పెన్నికల వాడవైనా. సరే వస్తున్నా ఉండు. ఏమైంది ఈడు దాకా వచ్చి ఈడ నిలబడ్డం ఇంట్లోకి రాకుండా? ఎందుకు ఇంట్లో దాంతో పోయి మాట్లాడదాం. ఏ ఒక్క నిమిషం రావే. ఎందుకు ఈడ సరసాలు ఆడుతున్నావు సిగ్గు లేకుండా? రా ఏ రా ఇంట్లోకి రా. ఇంట్లోకి ఏమో బాజాలు మంది చూస్తే ఏమనుకుంటారు? నన్ను మంది చూస్తే ఏమనుకుంటున్నాడు? ఈ బాడతాకి ఏం సరసాలు? ఇంటికి 2 రోజులు అయితే ఇంటికి వస్తా కదా, గీడ సరస మాడుతావు. వస్తున్నా సంగతి చెప్తాం. ఎవడ్రా వాడు? అరే ఒకసారి ఆగరా, మళ్ళీ చేస్తా నీకు. ఎవడ్రీడు మనూరమ్మని నేర్పిస్తున్నాడు? నీతో మాట్లాడబుద్ధి నీతో మీ ఇంట్లో మీ అమ్మ ఉంటుంది, మీ బాగుంటాడు. ఎవడ్రా నువ్వు? మా ఊరమ్మని నేర్పిస్తున్నావు? చూస్తా ముందే చెప్పాలి కదా మేనని. అట్టే చూస్తుంది, కొట్టనానే చూసింది. చెప్పవా? నీకు పిల్ల ఎప్పుడైందమ్మా?
మాట్లాడుతున్నారు. ఫోన్ వస్తుంది ఏంటి? హలో హలో బట్టలు ఏమా అరే ఇట్లా నా పిల్లం నన్ను దాంతుందిరా ఇంటికి రానిస్తలేదు. నువ్వు ఏడునో చెప్పురా నేను వస్తాను. నువ్వు ఏడునో చెప్పు. సరే కానీ నా బట్టలన్నీ మంచిగా ఉన్నాయిగా. నీ అంగి ప్యాంట్కి ఏం కాలేదురా, నేను మంచిగా ఐరన్ చేసి తీసుకొని వస్తా. తీసుకొస్తారా? ఏం కాదు. మరి అదే అడుగుతున్నా. సాయంత్రంగా తెచ్చుకున్న వాడని ఫోన్ చేస్తాను. అమ్మా ఏంటి బయట అరుపులు వినపడుతున్నాయి? అవునా, ఆగు వెళ్ళి చూసొస్తా. ఏమే నిర్మలా, ఏంటి అక్కడ లొల్లి? అల్లుడు వచ్చిందమ్మా, చిన్నల్లుడు. బయట ఏం చేస్తున్నా? లోపల తీసుకురా. అయ్యా కూర్చోయ్యా. మంచిగా లాగుతారయ్యా, తీసుకో. ఏమన్నాడు? అమ్మ నాన్న మంచిగా ఉన్నారా? అందరు మంచుకున్నారమ్మా. ఏంది ఇలా వచ్చినా? ఇలా చూసిపోదామని వచ్చిన. వద్దు బయటకు వద్దు, బయట అందరూ. ఏమన్నాడు? బొవ్వ తింటావా? ఏంటిది కూర అత్తమ్మా? మా అత్తమ్మ మంచిది, నా కొరకు మటన్ చికెన్ తెప్పిస్తుంది, కళ్ళు కూడా తెప్పిస్తుంది. ఇంకా నీకు ఏడుకొచ్చి ఏం మాట్లాడినది తెలియదు, సిగ్గన లేదయ్యా నీకు. మన ఇంటికాడ మనం వండుకొని తినవు. మా అక్క మా బావ ఏమనుకుంటారు, ఎంత లేకెళ్ళి అనుకుంటారు. నీకు ఇంకా కూడా ఏం బిడ్డ అలాగంటున్నావు? ఆ మాత్రం మనం వండి పెట్టలేమా? ఉండు, చికెన్ తెప్పించి చికెన్ కూర వేసి అల్లుడికి పెడదాం. బువ్వ అలా అంటావేంటి? ఇంటికి వచ్చిన అల్లుడిని ఉండు. చూసే కొద్ది ఊరికే నాకు ఏడినాడు. ఏడుకో రకం ఉన్నది, తోటి రకరకాల ముందట పెడితే సిగ్గు నాకు. అలా ముందట ఏమనుకుంటారు? అలా ముందట ఏమని చెప్పాలి? మా అక్క ఎంత పూడుకుంటారు, మా అక్క ఒక కాలు తగ్గి తిరుగుతాడు. నా పట్ట ఎందుకని పెట్టదు? చిన్నలు రాగానే ఉన్నదంతా ఊడ్చిపోతుంది, రెడీ అయిపోయింది. బాబా ఏంది సౌండ్ ఇది? ఈ ఎవ సరిగా నిద్ర పట్టలేదు, ఏమో తాగిన దిగిపోతుంది. ఏ మనిషిలో ఏం లేదు అసలుకి. లేనా నువ్వు చూసుకుంటాడు, ఇంకా బయట వేయిస్తా. ఏ మనిషిలో ఏం కదా అసలుకి. పొద్దుమోక కొడుతూనే అరుస్తూనే ఉంటది, ఏదో ఒకటి సౌండ్ చేస్తూనే ఉంటది. ఏ మనిషిలో ఏం కదా అసలు. బాబా ఏదో తాగిందంటే దిగిపోయింది అసలు. ఎప్పుడు చూసే సౌండ్ అరుపులు ఇంట్లో అసలుకి. ఏమైందే రాని? ఏంటి సౌండ్ ఏంది? పొద్దుమోక అరుపులే ఇంట్లోనా? చికెన్ మటన్ తీసుకురాపు. వాడికి నేనే తెచ్చిపెట్టానే. మీ అమ్మాయి ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ తెచ్చిపెట్టిందా మనకి? మొన్న మా చుట్టపోడు వస్తే 200 రూపాయలు అడిగా. 200 రూపాయలు. వాడి ముందర నా ఇజ్జత్ తీసింది. ఇచ్చేదా మీ అమ్మ? ఏరా, నిన్ను చేసుకున్నప్పటి నుంచి ఎన్నడన్నా సుఖపడ్డానా? ఇప్పుడు పోలేదా ఇజ్జతు? నువ్వే కనుక మంచోడు అయితే బయట ఎటన్నా పోయి బతికేటోళ్ళంగా. నువ్వు చేతకానోడు అయిపోయావు. ఇంట్లో తాగి తిని తొంగోడమే సరిపోయింది, సంపాదన చేత రాదు. అమ్మాట మీ అమ్మ చెప్పొచ్చు కదా. ఆడికి ఏంది నన్ను చుట్టేదండి? అయ్యో, ఆయన వస్తే ఏమనుకుంటాడు ఏంటో.
ఆగవేరాని ఏం మాట్లాడుతున్నావు అసలు? చిన్నలాడంటే ఎంత బాధపడతాడు అక్కడ? ఇదేనా మాట్లాడే పద్ధతి తీరు అసలు? వినాలనే మాట్లాడుతున్నా అమ్మా. ఎన్నడైనా చికెన్ మటన్ మా మొక్కలు తెచ్చి పెట్టావా నువ్వు? చిన్నళ్ళు రాగానే దోపు పెడుతున్నావు మొత్తం. ఇప్పుడు ఏడికెళ్ళి వచ్చినాయమ్మా నీకు పైసలు? ఇన్ని రోజుల నుంచి పైసలు లేవన్నా మేము అడిగిన ప్రతిసారి. ఇప్పుడు ఏడికెళ్ళి వచ్చాయి నీకు? చిన్నళ్ళు దోపు పెట్టడానికి ఎప్పుడెప్పుడు అని ఉంటావుగా నువ్వు ముందుగా. ఏం మాట్లాడుతున్నావే రాని? అల్లుడా నువ్వన్నా చెప్పచ్చు కదయ్యా. ఇవాళ ఉంటాడు రేపు వెళ్ళిపోతాడు. చిన్నలకి ఎంత బాధపడతాడు. ఇదంతా నా కర్మ. అవునత్తమ్మా, నీ చిన్నలు రాగానే చికెన్ మటన్ కళ్ళు అన్ని తీసుకొచ్చి పెడతావు. ఏనాడైనా మా మొక్కలకి చికెన్ మటన్ తెచ్చావా? మొన్న మా చుట్టమూడు ఒకటి వస్తే 200 రూపాయలు అడిగితే లేవన్నావు. మరి ఇప్పుడు ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈమె దగ్గర ఎందుకు ఉండవండి పైసలు? ఉంటాయి, మనకు పెట్టడానికి మాత్రం పైసలు ఉండవు ఈమె దగ్గర. అవును ఉంటాయి, మనకు పెట్టడానికి మాత్రమే ఉండవు. రాని అన్నం పెడతానే రాని. అల్లుడా నీ కాలు మొక్కుతాడయ్యా. ఈ చిత్రాన్నం తీయకరయ్యా. ఇదంతా నా కర్మ. అయ్యో వద్దురా తిన్న వారం నువ్వు. మా అక్క మా బావ ముందర అంత ఇజ్జత్ తీస్తే మా ఇజ్జత్ మానం అంతా తీస్తే ఆ ముసలి దాన్ని కొట్టి చంపుతున్నారు వాళ్ళు తిట్టి. ఆ చికెన్ మటన్ ఇంటికాడ వండుకొని తినకపోదు మా మనము. కారం వాళ్ళకి చికెన్ మటన్ అని ఆమె నేర్పిస్తున్నావు. మా అమ్మ నేర్పిస్తున్నావు నువ్వు. ఇకెంత ఎన్నిసార్లు చెప్పినావు వద్దురా నేను పానం బాగాలేదు నేను 2 రోజులు పోయేస్తా అంటే ఎన్నోళ్ళకి ఇంటికి వచ్చి మమ్మల్ని అంతా బాబు తీసి బాగా పోనీ వీడికి వెళ్ళి బాబు మంచిగా ఉన్నావే? ఎవరాన్ని కన్నా మా ఏ ఉడినావా మా అమ్మ ఉడినావా? అదరా అరే బయటికి ఇంటి నుంచి దగ్గర బయటికి. నిర్మలా నా అల్లుడు ఒక్క మాట నోటి నేను ఊరుకోండి నిర్మలా. నా అల్లుడు దేవుడు నిర్మలా. మేము ఈ రోజు కుక్కడు వెతుకుని తింటామంటే మా అల్లుడు పెట్టిన భిక్షే. అమ్మా నువ్వు ఆయన పెట్టింది మేము తింటున్నామా? అవునే నా అల్లుడు దేవుడు. నువ్వేమైనా పని చేస్తున్నావా? నీ మగడు ఉన్న రూపాయి తీసుకుని పని చేస్తున్నాడా? నీ నాన్న పని చేస్తున్నాడా? మొన్న నీ మొగుడు 10,000 ప్యాకెట్లో పొగడితే ఇంటికి నొల్లుకొని తీసుకొస్తే ఎవడు కట్టండు? ఆ రోజు నా అల్లుడు పంపించాడు 10,000. ఇంట్లోకి బువ్వ ఇంత గడుస్తుందంటే ఎవరు తెచ్చారు? ఈ రోజు గడుస్తుంది అల్లుడు పెట్టిన భిక్ష వల్ల ఇక గడుస్తుంది. ఈ రోజు అల్లుడు 2,000 వేస్తేనే మన ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇదంతా అయ్యో ఇదంతా ఇంతలో అయ్యో నాదంతా నా కర్మ. అయ్యో వదినే నువ్వు పెద్దదాన్ని అని అర్థం చేసుకుంటావని అనుకున్నా. ఏ రోజన్నా నేను చికెను మటను తినంగా చూసినావా వదినే? మీరు బుక్కెడు తింటారేమో అని నేను అడిగితే తెస్తారని అనుకొని మీకు అడిగిన గాని వదినే మీకు లేదన్నది నాకు తెలియదా వదినే? మీకు ఆ స్తోమత లేదన్నదే ఈ రోజు ఆ 2,000 రూపాయలు పంపి నేనే అడిగితే మా అత్తమ్మ తీసుకొస్తుంది. ఆ బుక్కెడు మీరు తింటారని అనుకున్నా. నేను ఏ రోజన్నా చికెన్ తినను, మటన్ తినను, కళ్ళు తాగాను. ఆ విషయం ఈ దీనికి తెలియదా? మీకు తెలియదా? ఎందుకని ఇన్ని మాటలు అంటాను?
ఏ రోజన్నా మీ ఇంటికి వచ్చి నేను బుక్కెడు తినిపోయిన రోజులు ఉన్నాయా? నేను అడిగితే బుక్కెడు తీసుకొచ్చి పెడితే మీరు తింటారు బుక్కెడు, నా పేరు చెప్పుకొని అనుకున్నా. ఇంత మాటలు అంటున్నారు. ఆయన అన్న చూసిన మాటలు అన్నాడు, అన్నా అని పలకరించిన. ఏ రోజన్నా తమ్మి రారా అని కూర్చుంటుంటే మర్యాదగా మాట్లాడింటా. సారీ బావ, నేను మర్చిపోయిన, నువ్వు తాగు తినవని. నిజంగా సారీ, అలా ముందు నేను వచ్చే తిన్న బావా. సారీ బావ, నడుపు అత్తమ్మా అమ్మా 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 అమ్మా, ఏమైందమ్మా నీకు? అమ్మా అత్తమ్మా ఏం కాలేదు బిడ్డ, ఏం కాలేదు, కంగారు పడుతుంది. ఏం కాలేదు, ఏం కాదు. మీ అమ్మని కూడా తీసుకెళ్దా, మనతోటి బుక్కెడు తినుకుంటుంటది. తీసుకెళ్దాం. కానీ చాలా తప్పు చేశాడు. ఇదివరకు అందరు తమ్ముడు బిడ్డ తెలగా మనం చాలా తప్పు చేసినాము. ఇప్పుడు ఇది తాగని నీ మీదంటే ఏదో పని చేసిన బతుకాలి. ఇదే కాదండి, తప్పు నాది కాదు. ఇన్ని రోజులు కూర్చొని నేను బిడ్డ కుక్కడి మెచ్చలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎప్పుడు ఆలోచించలేదు. ఏమండి ఏమండి, ఏం కాదు బతుకున్నామండి. ఇవాళ నుంచి నేను కానీ డ్యూటీకి వెళ్తాను. చేస్తాను, ఇంకా ముసలి పని చేస్తాను. వర్షం వస్తుంది, మనోడు నా బట్టలు పెట్టుకున్నాడు. ఏం చేసినాడు? ఒరే ఎల్లిగా, ఇగో పైన వర్షం బాగా పడుతుంది. మరి నా బట్టలు ఏమన్నా బయట ఉన్న లోపల ఉన్నావా? తడిచిపోగలరా? అంజీ అంజిది డ్రెస్ వస్తున్నా నేను.